ప్రతి ఒక్కరికి హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో వరిలో విత్తన శుద్ధి గురించి, విత్తన శుద్ధిలో అనుసరించు పొడి పద్ధతి గురించి తెలుసుకున్నాం. ఈరోజు వరి విత్తన శుద్ధిలో అనుసరించు రెండవ పద్ధతి అయిన తడి పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిలో విత్తనాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న రసాయన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి, తరువాత 24 గంటలు మండిగట్టి మొలక వచ్చిన విత్తనాలని నారుమడిలో చల్లుకుంటారు. రసాయన ద్రావణం తయారీ విధానం గురించి తెలుసుకుందాం. 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజంను కలిపి ఆ రసాయనం నీటిలో కరిగే విధంగా కర్ర సహాయంతో కలుపుకోవాలి. ఇలా మనకు కావాల్సిన పరిమాణంలో మందు ద్రావణాన్ని సిద్ధం చేసుకోవచ్చును. 1 కేజీ విత్తనాన్ని నానబెట్టడానికి 1 లీటర్ మందు ద్రావణం అనేది సరిపోతుంది. విత్తన శుద్ధి చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చేతులకు గ్లౌజులను ధరించాలి. అధిక మోతాదులో మందును కలపరాదు. దీనివలన మొలక శాతం అనేది దెబ్బతింటుంది. కీటకనాశనులు మరియు శిలీంద్రనాశనులతో విత్తన శుద్ధి చేసిన వెంటనే రైజోబియం, అజోస్పైరిల్లం, ట్రైకోడర్మా లాంటి జీవకల్చర్ను విత్తనానికి కలుపరాదు. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని 24 గంటలు నీడలో ఆరబెట్టిన తర్వాతనే నారుమడిలో చల్లుకోవాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను పశువులకు మరియు పక్షులకు దానాగా ఉపయోగించరాదు. వరిలో విత్తన శుద్ధి గురించి పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని చెప్పి భావిస్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. వ్యవసాయానికి సంబంధించిన మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.